రేయ్, ఎడిసన్ ఇటు వచ్చాడా? లేదు, సాయంత్రం వచ్చి కావలసినవన్నీ కొనుక్కెళ్లారు. ఇంటికెళ్ళారనుకుంటా. వాడు ఇల్లెక్కడా? ఆ పెంకుటిల్లు ఉంది కదా, దాని పక్కన ఆయన ఇల్లు. వాడు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగే వరకు వాడిని నేను వదిలిపెట్టను. చూడండి కేశవ్, మనం అతనితో రాజీ పడితే మంచిది. ఎందుకంటే దాక్కోవడానికే మేము ఈ ఊరొచ్చాం. ఆల్రెడీ మా మీద 5 కేసులున్నాయి. వాడేమన్నా చేస్తే మేము దొరికిపోతాం. ఆ విషయం నాకు తెలుసు. వాడితో రాజీ పడిపోదామని నేను అనుకుంటున్నాను. కానీ ఈ ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. వాళ్ళకి విషయం తెలిస్తే నేను తలెత్తుకుని తిరగలేను. అందుకే ఆలోచిస్తున్నాను. సరే, మీరు ఇక్కడే ఉండండి. సరే. ఎడిసన్, ఎడిసన్, ఎక్కడమ్మా మీ అన్నయ్య? అన్నయ్య ఇప్పుడే టౌన్కి వెళ్ళాడు. ఎవరమ్మాది? ఎడిసన్కి తెలిసిన వాణ్ణి. ఏమైంది నీకు? అమ్మా, 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 చూడమ్మా, నన్ను చూడు. ఈయన్ని కలవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. ఇతని కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. నాకు మిమ్మల్ని చూడగానే తెలిసిందే. అంతేకాదు, మీకోసం ఎదురు చూస్తున్నారు. లేదు, మీరు సడన్ గా లోపలికి వచ్చారు కదా. కేశవ్ గారికి ఎంతో మంది శత్రువులు ఉంటారు. అందుకే ఏమైంది కేశవ్? ఎవరూ లేని చోట ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నారు? మీరు ఇంకేం భయపడకండి. వాడిని లేపేయడానికి నేను ఏర్పాటు చేశాను. వాళ్ళు ఇప్పుడు వచ్చేస్తారు. రంగరాజు, రేపు తెల్లరేలోగా వాడు నన్ను ఎలాగైనా వేసేస్తాడు. അച്ഛനൊരു മലയുണ്ട് കൈലാസം, അമ്മയ്ക്കൊരു മലയുണ്ട് ഏഴിമല. അച്ഛനൊരു മലയുണ്ട് കൈലാസം, അമ്മയ്ക്കൊരു മലയുണ്ട് ഏഴിമല. ഏട്ടനൊരു മലയുണ്ട് പഴനിമല, എൻ അയ്യപ്പന്റെ മലയാം ശബരിമല. ഏട്ടനൊരു മലയുണ്ട് പഴനിമല, അയ്യപ്പന്റെ മലയാം ശബരിമല. വസ്ത്രം പുലിത്തോല്, അമ്മയുടെ വസ്ത്രം പീതാംബരം. അച്ഛന്റെ വസ്ത്രം പുലിത്തോല്, അമ്മയുടെ വസ്ത്രം പീതാംബരം. ഏട്ടന്റെ വസ്ത്രം കാവി വസ്ത്രം, എൻ അയ്യപ്പന്റെ വസ്ത്രം കറുത്ത വസ്ത്രം. ഏട്ടന്റെ വസ്ത്രം കാവി വസ്ത്രം, എൻ അയ്യപ്പന്റെ വസ്ത്രം കറുത്ത വസ്ത്രം. സ്വാമി ശരണം ശരണമപ്പ, അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ.
ഉത്സവം വൈക്കത്തഷ്ടമി അമ്മയുടെ ഉത്സവം ഏകാദശി അച്ഛന്റെ ഉത്സവം വൈക്കത്തഷ്ടമി അമ്മയുടെ ഉത്സവം ഏകാദശി ഗുരുവായൂർ ഏകാദശി വൈകുണ്ഠ ഏകാദശി അച്ഛന്റെ നാമം നമ ശിവായ അമ്മയുടെ നാമം നാരായണ അച്ഛന്റെ നാമം നമ ശിവായ അമ്മയുടെ നാമം നാരായണ അമ്മേ നാരായണ 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 ഏട്ടന്റെ നാമം ഹരോഹരായൻ അയ്യപ്പന്റെ നാമം ശരണമയ്യപ്പ ഏട്ടന്റെ നാമം ഹരോഹരായൻ അയ്യപ്പന്റെ നാമം ശരണമയ്യപ്പ സ്വാമി ശരണം ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ സ്വാമി ശരണം ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ സ്വാമി ശരണോ ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ സ്വാമി ശരണം ശരണമപ്പ അയ്യപ്പ ദൈവമേ ശരണമപ്പ ఏంటి పోలీసులు వచ్చారు? ఆ కుర్రాడు మురళి ఉన్నాడే, అతన్ని ఎవరో పొడిచి చంపేశారట. చంపేశారా? అవును. ఎంత దారుణం. ఏమైందండి? ఏమైంది? సునీత, ఇలా చూడు. లే సునీత, కళ్ళు తెరిచి చూడు. మేము చూస్తుండగానే మా నాన్న మా అమ్మని చంపేశాడు. బెదిరిపోయి మేము ముగ్గురం మా అమ్మని గట్టిగా పట్టుకుని పక్కన పడుకున్నాం. అప్పుడు మేము ముగ్గురం చిన్న పిల్లలం. ఆ రోజు మాకెవ్వరూ తోడులేరు. ఊళ్ళో వాళ్ళు బంధువులు ఎవ్వరూ లేరు. అలాంటి అనాథలింటికి నువ్వొక రోజు వచ్చావు. దేవుడు మా కోసం పంపిన దూతలాగా. నేనెంతగానో నిన్ను నమ్మాను. అందుకే నేను నీకు సొంతం అయ్యాను. పగ సాధించేంతగా మేం ముగ్గురం నీకు ఏం అపకారం చేశాం? ఎందుకిలా పగ తీర్చుకోవాలనుకుంటున్నావు? నీకా ఉద్దేశం ఉంటే ఎందుకు వదిలేశావు? ఆ రోజే చంపేయాల్సింది. ఇక నువ్వు నేను జీవితంలో ఎప్పటికీ కలవకూడదు.